జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థి కాబట్టి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటం సహజమే. కానీ ఒక విషయంలో ఇటీవల ఆయన విపరీతమైనటువంటి ట్రోలింగ్కి గురవుతున్నారు. ఆయన జనసేన కార్యాలయంలో పదవీ బాధ్యత అనేటువంటి కార్యక్రమంలో జన సైనికులకి దిశానిర్దేశం చేయటంలో భాగంగా ఒక కీలకమైనటువంటి విషయాన్ని వాళ్ళ పార్టీ శ్రేణులకి కార్యకర్తలకు చెప్పారు. మనం అలయన్స్లో ఉన్నాం, 3 పార్టీలు కలిసి ఉన్నాయి, మనం భవిష్యత్తులోనూ కూడా కలిసి ఉంటాం. ఈ విషయంలో అలయన్స్తో మనం కలిసి ఉండేటువంటి క్రమంలో మీరు చాలా ఇబ్బందులకు గురవ్వాల్సి ఉంటుంది. పదవుల విషయంలో మీకు కొంత నష్టం జరగవచ్చు, బాధ జరగవచ్చు. అయినప్పటికీ కూడా కొంత ఓర్పుతో సహనంతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేశాడు. ఇది ఎందుకు, కారణం ఏంటి అనేటువంటి వివరాలు కూడా చెప్పాడు. అది వదిలేసేసి ఏం చెప్తున్నారు అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోలింగ్ ఏంటంటే, మనం తెలుగుదేశం పార్టీకి భజన చేయాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి, మనం భజన చేయాలని ఒక కొన్ని వీడియోలను తయారు చేసేసి జనసేనకు వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోలింగ్ చేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి అంశం ఏంటి, ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఉండాలి, ప్రజాస్వామ్య వాతావరణం ఏర్పడాలి. అప్రజాస్వామికంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది, మనము తెలుగుదేశము బీజేపీతో కలిసి మొన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాము. ఇది ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఉంటే తప్ప ఈ రాష్ట్రం గాడిన పడేటువంటి అవకాశం లేదు. అప్పుడు వరకు ఈ కూటమి కలిసి ముందుకెళ్ళాలి. దీంట్లో మనం పదవులు తీసుకున్నటువంటి విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది, దాంట్లో కొంత సర్దుబాటు అనేటువంటిది అవసరం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా ఒక రాత్రికి రాత్రి వాళ్ళకు సంపాదించినటువంటి అక్రమ ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అధికారంలోకి రాగలిగారు, ఒకసారి ప్రతిపక్షం తర్వాత అధికారంలోకి. మనం అలాంటి పార్టీ కాదు. ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా, ప్రజా సమస్యల మీద, ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ మనము మెట్టు మెట్టు ఎదుగుతూ జనసేన ముందుకు వెళుతోంది. అందుకని మనకి పదవులు వచ్చేటువంటి విషయంలో కూడా కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. తను ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి అంశాల మీద గతంలో చాలా సందర్భాల్లో చెప్పాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను అనేటువంటి విషయానికి కూడా వివరణ ఇచ్చారు. ఒక అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే భవిష్యత్తులో మరింత డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. జనసేన కూడా దశల వారీగా కొంత అభివృద్ధి చెంది భవిష్యత్తులో మనము పూర్తి స్థాయి అధికారం దిశగా వెళ్ళటానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని. అంతే, కూటమికి సంబంధించినటువంటి విచ్ఛిన్న కార్యక్రమాలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారో అలాంటి ట్రాప్లో మీరు పడొద్దు అనేటువంటి విధంగా తన కార్యకర్తలకి, జన సైనికులకు ఆయన వివరించినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని జన సైనికులు మరి అర్థం చేసుకుంటారని ఆశిద్దాం.